ప్రతి మానవుడు మనస్సు అన్నదాన్ని నిర్విషయం గనక చేసినట్లయితే నీవు ముక్త స్థితిని అనుభవిస్తావు. నిర్వికార స్థితి, నిర్విషయ స్థితి, నిర్వికల్ప స్థితి. ఈ మూడు మనసును దాటడానికి ఉపయోగపడే ఉత్తమమైనటువంటి స్థితి. అంటే సాధన దేని కొరకు చేయాలయ్యా? నిర్విషయం, నిర్వికారం, నిర్వికల్పం. ఈ మూడు స్థితులు అనుభవానికి రావాలి. ఆ అనుభవంలో నిలిచి ఉండాలి. చాలా చాలా ముఖ్యమైన. అప్పుడే ఈ ద్రష్ట అనేది నిర్ణయం. నిర్విషయం విషయానికి దిగొచ్చింది, ఆ ద్రష్ట కాస్త దృశ్యమైంది. నిర్వికారం వికార స్థితిని పొందింది, ఆ ద్రష్ట స్థితి పోయి దృశ్య స్థితి వచ్చేసింది. నిర్వికల్పం సంకల్ప వికల్పాత్మకమై మళ్ళా దృశ్య స్థితి. ఈ సత్యాన్ని సాధకులందరూ గుర్తించాలి. సత్సంగ సభ్యులు మేమందరం సత్సంగం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నామండి, పూజలు చేస్తున్నామండి, సంధ్యా సాధన చేస్తున్నామండి అన్నవారంతా నిర్విషయ స్థితిలో ఉన్నారా? నిర్వికార స్థితిలో ఉన్నారా? నిర్వికల్ప స్థితిలో ఉన్నారా? చాలా చాలా ముఖ్యం. ఎవరైతే ఈ మూడు సాధన పూర్వకంగా సాధిస్తారో వాళ్ళు ద్రష్ట అనేటటువంటి సాక్షిలో సిద్ధారస్తులవుతారు. ఏకో ద్రష్ట, ఒక్కడే ద్రష్ట. సకల ఉపాధులలో కూడా, పంచభూతాలలో కూడా, బ్రహ్మాండం అంతా కూడా ఒకే ద్రష్టే ఉన్నాడు. వాడు సత్స్వరూపం, వాడు ముక్త స్వరూపం, వాడు సర్వవ్యాపి, వాడు సర్వసాక్షి. ఏకో ద్రష్ట పశ్యామి. ఆ ద్రష్ట వలె చూడటం నేర్చుకో. అదిటా సాధన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం సాధన చేయమంటారు? ద్రష్ట వలె ఉండు, చూస్తూ ఉండు. ద్రష్ట వలె చూడుము, దృశ్యంలో కలిసిపోమాక. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి.